వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంటుంది. అధికారంలో ఉన్నామనే గర్వమో లేదా ప్రజల్లో ఆదరాభిమానాలు ఉన్న పార్టీని మరింత నీరుగార్చాలనే ప్రయత్నమో తెలియదు కానీ విమర్శలు చేయడంలో మాత్రం ఎప్పుడూ టీడీపీ ముందుంటుంది. ఆ ఆరోపణలో ఎంత నిజం ఉందో లేదో, అసలు వాటికి ఆధారాలు ఉన్నాయా, జనం నమ్ముతారా అన్నది పక్కన పెట్టి ఘాటు విమర్శలు చేస్తూ మరింత దిగజారుతోంది. ఈ క్రమంలోనే జగన్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో సిబిఐ కేసులు బనాయించడంలో కాంగ్రెస్ తో పాటు టీడీపీ కూడా కీలక పాత్ర వహించింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నారని, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకున్నారని ఇలా అర్థం లేని ఆరోపణలు చేసింది. జగన్ తన హయాంలో 1,00,000 కోట్లు కూడబెట్టుకున్నారని టీడీపీ విమర్శించినా 2014 ఎన్నికల సమయంలో మాత్రం అది జనంలో వర్కౌట్ కాలేదు. అలా టీడీపీ 2014లో పొత్తులతో గెలిచినప్పటికీ 2019లో మాత్రం ప్రజలు వైసీపీకి పట్టం కట్టారు. ఇటీవల కూడా ప్రకాశం బ్యారేజీకి అడ్డంగా వచ్చిన భారీ బోట్లు వైసీపీవే అని ఆరోపిస్తూ జనాలను జగన్ నేళ్లలో ముంచాలని చూశారని ఆరోపించింది. జగన్ 1,00,000 మందిని పొట్టన పెట్టుకోవాలని చూశారని సోషల్ మీడియా వేదికగా జనాల్లో తప్పుడు భావాలను నాటుకుంటూ వెళ్లింది. అంటే మళ్లీ ఇక్కడ కూడా 1,00,000 నెంబరే వచ్చింది. జనాల్లో విపరీతమైన అభిమానం ఉన్న జగన్ లాంటి నేతపై ఏవైనా భారీ ఆరోపణలు చేయాలనుకున్నప్పుడు ఇలా పెద్ద నెంబర్ ఉండాలని అనుకుంటుందో ఏమో కానీ ఎలా చూసినా 1,00,000 మాత్రం కామన్ అవుతుంది. జగన్ కు గురిపెట్టి 1,00,000తో కొట్టాలనుకుని టీడీపీ తన 1,00,000 మాత్రం మర్చిపోయి దారి తప్పుతోందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జనాల్లో అభిమానం, ఆదరణ పెంచుకున్న వైసీపీని నీరుగార్చాలని టీడీపీ విఫల ప్రయత్నాలు చేస్తుందని అంటున్నారు.